సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్ పై విచారణ జరిపిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పులను రిజర్వ్ చేసింది. వాదనలు ముగిసిన అనంతరం జడ్జి కావేరీ భవేజా తీర్పులను రిజర్వ్ చేశారు. సిబిఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ మే 2కు, ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ మే 6కు రిజర్వ్ చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ మే 7తో ముగియనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్ పై విచారణ జరిపిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పులను రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై గత 3 రోజులుగా సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఈడీ కేసులో 3 రోజుల పాటు అటు ఈడీ తరపు ఇటు కవిత తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. సో ఈడీ కేసులో సాక్ష్యాలన్నీ ఉన్నాయంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. ఏదైతే దీని 3 రోజుల పాటు విచారణ తర్వాత ఈరోజు కోర్టు దాన్ని రిజర్వ్ చేసింది. మే 6 తారీఖున ఈ బెయిల్ పిటిషన్పై తీర్పు ఇవ్వబోతుంది. సో ఈ విచారణ సందర్భంగా ఈడీ కీలక వాదనలు వినిపించింది. అందులో ప్రధానంగా సెక్షన్ 19 కింద కవితను చట్టబద్ధంగా అరెస్ట్ చేశాము, ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేస్తామంటూ ఈ కవిత తరపు న్యాయవాది వాదనలో పసలేదంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. ఈ కేసులో ఖచ్చితంగా కిడ్ ఫ్రోకో జరిగింది. 580 కోట్ల రూపాయల హోల్సేల్ వ్యాపారం జరిగింది. అందులో ఇండోస్పిరిట్కు 198 కోట్ల రూపాయల లాభం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ పర్మిషన్ లేకుండా 5% నుంచి అది 12% తీసుకెళ్లారు. దాని ద్వారా ఇండోస్పిరిట్కు దాదాపు 580 కోట్లకు పైగా లాభం చేకూరిందంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. అదేవిధంగా ఇండోస్పిరిట్లో కవిత 32% వాటా ఉంది. ఆమె అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండానే ఇండోస్పిరిట్ సంబంధించిన యజమాని ఆమెకు సమీర్ మహేంద్రుడు 32% వాటా కల్పించారు. ఆ వాటా సందర్భంగా 192 కోట్ల రూపాయలు కవితకు లాభం చేకూర్చిందంటూ ఈడీ వాదన వినిపించింది. సో ప్రభుత్వానికి ప్రజలకు భారీ ఎత్తున నష్టం జరిగిందంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. సో ఈ కేసులో మేజర్ షేర్గా కవిత ఉంది. ఇండోస్పిరిట్లో ఆమెకు ఎక్కువ లాభం జరిగిందంటే ప్రస్తావించింది. సో అదేవిధంగా పాత పాలసీని పక్కన పెట్టి కొత్త పాలసీ తీసుకొచ్చి అందులో వాళ్ళకు అనుకున్నట్ల మార్పులు చేర్పులు చేసుకున్నారంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిల్లై ఈ అంతా కథ నడిపించారు. వీళ్ళు బుచ్చిబాబు, శరత్ చంద్ర రెడ్డిని హైదరాబాద్లో కలిసి 25 కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ అడ్వాన్సు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన విజయ్ నాయర్ మీడియా కన్వీనర్ అతనికి వెళ్ళాయి. అతను గోవాలో ఖర్చు పెట్టారు. ఆ తర్వాత మూడు దఫాలుగా 25 కోట్ల చొప్పున దాదాపు 100 కోట్ల రూపాయలు మార్పిడి జరిగిందంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. సో దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారు. అదంతా గోవాలో ఖర్చు పెట్టిందంటూ ప్రస్తావించింది. సో మాగుంట శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్లో కూడా ఈ 100 కోట్ల మార్పుల చేర్పులపై ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటూ ఈడీ ప్రస్తావించింది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ను మాగుంట శ్రీనివాసరెడ్డి మధ్య వ్యాపారం పైన హైదరాబాద్లో పాటు అటు ఢిల్లీలో కూడా పలుమార్లు కలిశాము. సో దాని సందర్భంగా 100 కోట్ల వ్యవహారంపై నడిచిందంటూ ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్లో కూడా ఖచ్చితంగా ఉందంటూ ఈడీ ప్రస్తావించింది. సో మొత్తానికైతే ఈ L1 లైసెన్స్ల మేజర్ షేర్ ఓవర్ విషయంలో కూడా ఎక్కువగా కవిత లాభం పొందింది. సో దానివల్ల దాదాపు 180 నుంచి 200 కోట్ల రూపాయలు కవిత లబ్ధి పొందింది. సో ఆ డబ్బులు ఏదైతే ఢిల్లీ ప్రభుత్వానికి కానీ అటు ప్రజలకు నష్టం చేకూరుతుందంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. సో మొత్తానికి ఈ సమీర్ మహేంద్రుడికి 33%, మాగుంట శ్రీనివాసరెడ్డికి 33%, కవితకు 33%, మొత్తము 99% మొత్తం ఈ ఇండోస్పిరిట్లో యజమానులుగా ఉన్నారు. సో వీళ్ళంతా ఢిల్లీలోనే 32 జోన్స్ ఉన్నాయి వైన్ షాప్స్. ఆ వైన్ షాప్కి సంబంధించిన జోన్లలో ఎక్కువగా టెండర్లు వైన్ షాప్స్ ఈ ఇండోస్పిరిట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నాయి. సో దాని ద్వారా ఎక్కువగా మద్యాన్ని 1+1 ఆఫర్స్ పెట్టి ఇలా అట్రాక్ట్ చేసి పబ్లిక్ నుంచి ఎక్కువగా ఏదైతే వచ్చిన డబ్బులు వీళ్ళకు లాభం చేకూర్చా జరిగాయంటూ ఇది ప్రధానంగా ప్రస్తావించింది. అదేవిధంగా బుచ్చిబాబు ఏదైతే కవితకు సంబంధించిన ఆడిటర్ను బుచ్చిబాబు విచారణ సందర్భంగా అనేక కీలక విషయాలు వచ్చాయి. ఆమెకు సంబంధించిన కవిత బుచ్చిబాబుకు సంబంధించిన ఆడిటర్ కాబట్టి వీరిద్దరు సంభాషణ వాట్సాప్ చాటింగ్ ద్వారా జరిగింది. అనేక డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చాయమంటూ ఇది ప్రస్తావించింది. సో ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. గత 3 రోజుల పాటు ఇదే అంశంపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సో తీర్పు అయితే మే 6 తారీఖు రిజర్వ్ చేసింది. ఇటు
సిబిఐ కేసులో అయితే మే 2న ఈ బెయిల్ పిటిషన్పై రిజర్వ్ చేసింది కేసుని. సో మే 6వ తారీఖు ఈడీ కేసులో రిజర్వ్ చేసింది. మే 7వ తారీఖున జ్యుడిషియల్ కస్టడీ కూడా సిబిఐతో ముగిస్తుంది. సో మొత్తానికి వరుసగా కేసుల్లో అయితే ఈ బెయిల్ పిటిషన్లు అయితే మొత్తానికి రెండు, అటు సిబిఐ ఇటు ఈడీ కేసులో రిజర్వ్ అయితే చేసింది కోర్టు. సో ఉత్తర్వులు అయితే ఇచ్చే అవకాశం ఉంది మే 2వ తారీఖు అండ్ మే 6వ తారీఖు. 7వ తారీఖు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిపోతుంది. ఖచ్చితంగా అయితే ఈ కేసులో ప్రధానంగా కవితనే ఉంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. మరోపక్క కవిత తరపు న్యాయవాదులు కూడా ఇందులో ఈ రాజకీయ కక్ష సాధింపులు భాగంగానే ఇలా చేస్తుంది ఈడీ అంటూ వాళ్ళు ఈడీ కానీ అటు సిబిఐ చేస్తుంది అంటూ ప్రధానంగా వాళ్ళు ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో ఇందులో ఎలాంటి నష్టం జరగలేదు, కావాలని రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి మా మీద కుట్ర కోణంతో ఈ కేసు పెట్టారంటూ కవిత తరపు న్యాయవాదులు వినిపిస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఈ బెయిల్కి సంబంధించిన వాదనలు ముగిశాయి. సో కేసు రిజర్వ్ చేసింది కోర్టు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.